దేశవ్యాప్తంగా కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద కాల్పులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నేతలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ గుడివాడ అమర్నాథ్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ జరిగింది. జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది ప్రాణాలు పోగొట్టుకొని చాలా మంది గాయాల పాలయ్యి ఈరోజు దేశం కోసం వారు ప్రాణాలు నడిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ప్రపంచం అంతా కూడా నిన్న పహల్గామ్ లో జరిగినటువంటి ఘటనని ఖండించినటువంటి సందర్భాలు చూసాం. అలాగే ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినటువంటి సందర్భాన్ని చూసాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాలకి ఈ జరిగినటువంటి ఘటన ఖండిస్తూ వారికి అండగా నిలబడేటువంటి దానికి వాళ్ళలో ధైర్యాన్ని నింపేటువంటి దానికి కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంఘీభావం తెలియజేయాలనేటువంటి పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున ఇది రాజకీయ పార్టీలకి రాజకీయాలకి అతీతంగా దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది జనాభా కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. అమాయకమైనటువంటి ప్రజలు కేవలం విహారయాత్ర కోసం వెళ్ళినటువంటి సందర్భంలో వారిని విచక్షణ రహితంగా సొంత కుటుంబ సభ్యులు ఎదురుగా భార్య ముందు భర్తని, పిల్లల ముందు తండ్రిని, కుటుంబ సభ్యుల ముందు ఆ కుటుంబ పెద్దని ఏ రకంగా పాయింట్ బ్లాంక్ లో వాళ్ళని కాల్చి చంపినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాల్ని మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇది దేశం ఏకమవ్వాల్సినటువంటి సందర్భం. మన మీద యుద్ధం ప్రకటించినటువంటి ఉగ్రవాదాన్ని రూపుమాపాల్సినటువంటి సమయం. కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని వారందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డామన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి సందర్భం. వారు తీసుకునేటువంటి ప్రతీకార చర్య ప్రతిదానికి 140 కోట్ల మంది ప్రజల తాలూకా మద్దతు ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ దురదృష్టమైనటువంటి ఘటనలో విశాఖపట్నం చెందినటువంటి చంద్రమౌళి గారు, అలాగే మన రాష్ట్రానికి చెందినటువంటి మరో యువకుడు మరణించినటువంటి సందర్భంగా వారికి కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మ